ఇండియా అంటే మోడీ అన్న మాట వింటే అప్పటి ఇందిరాగాంధీకి సంబంధించిన ఇందిరా అంటే ఇండియా అనే నినాదం తలుచుకుంటాం. ఆ కాలంలో కాంగ్రెస్ పార్టీని నడిపించిన ఇందిరాగాంధీ 16 ఏళ్ల పాటు దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించారు. ఆమె మాటే చట్టంగా మారిన రోజుల్లో ఆమె అభిమానులు ఇందిరా అంటే ఇండియా అనే శక్తివంతమైన నినాదాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇందిరాగాంధీ అనేది ఒక శక్తివంతమైన నాయకత్వానికి ప్రతీకగా నిలిచింది. ఆమెను ప్రత్యామ్నాయంగా చూసే నాయకుడు లేడని భావించేవారు. ఒకసారి ఎన్నికల్లో ఓడినా తిరిగి విజయాన్ని సాధించి దేశ రాజకీయాలను మళ్లీ తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితిని మళ్లీ గుర్తు చేస్తోంది మోదీ నాయకత్వం. బీజేపీ నాయకులు ఇండియా అంటే మోదీ అంటున్నారు. అంతర్జాతీయంగా కూడా మోదీని భారత్ ప్రతినిధిగా చూస్తున్నారని చెబుతున్నారు. వరుసగా 3 సార్లు ప్రధానిగా ఎన్నికవడం ద్వారా నరేంద్ర మోదీ పండిట్ నెహ్రూ రికార్డును సమానించారు. ఈసారి తన పూర్ణ కాలాన్ని పూర్తి చేస్తే ఇందిరాగాంధీ రికార్డుకు కూడా మరింత చేరువవుతారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ కుటుంబానికి చెందిన నాయకుల్లో మోదీలా సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన వ్యక్తి లేరు. బీజేపీ నేతలు మోదీని కేవలం దేశీయ నాయకుడిగా కాకుండా ప్రపంచ స్థాయిలో ప్రసిద్ది చెందిన శక్తివంతమైన నాయకుడిగా కీర్తిస్తున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన మేధావుల సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం అనగానే ప్రపంచ దేశాలకు మోదీయే గుర్తుకు వస్తున్నారన్నారు. మోదీ అంతర్జాతీయంగా ఎంతో ప్రభావాన్ని చూపుతున్నారని ప్రశంసలు కురిపించారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతిమంగా చూస్తే ఇప్పుడు బీజేపీ ఇండియా అంటే మోడీ, మోడీ అంటే ఇండియా అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చింది. గతంలో ఇందిరాగాంధీ పాలన ఎలా గుర్తించబడిందో ఇప్పుడు మోదీ నాయకత్వం కూడా అదే స్థాయిలో చర్చకు వస్తోంది. ఇక దీనిపై విపక్షాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.